ఈజిప్ట్ పిరమిడ్కి నైలు నదికి మధ్య 10 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఆ నైలు నది నుండి పెద్ద పెద్ద రాళ్లను పడవల ద్వారా తీసుకొచ్చారు అంటారు. కానీ ఆ నైలు నది నుండి పిరమిడ్ వరకు రాళ్లను ఎలా తరలించారు అనేది ప్రశ్న. ఆ ఈజిప్ట్ పిరమిడ్ చుట్టుపక్కన 200 కిలోమీటర్ల వరకు ఎక్కడ కూడా 100 టన్నుల బరువు కలిగిన రాళ్ల యొక్క పర్వతం ఎక్కడ కూడా లేదు. ఈ పిరమిడ్ చుట్టుపక్కన మొత్తం ఇసుక నేల. అంటే ఈ రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈజిప్ట్ పిరమిడ్ లోపల ఒక రహస్య ఖాళీ గది ఉంది. ఆ గదిలో ఖుఫు రాజు యొక్క మమ్మీ శవపేటిక అప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు ఆ మమ్మీ లేదు, అది మాయమైంది. అక్కడ ఉన్న ఆ రహస్య ద్వారం నుండి మాయం అయిందని అక్కడి స్థానికులు అంటుంటారు. అది నిజమేనా? ఈ స్టోరీ మీరు మొత్తం చూడాలి, వినాలి అనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరు. అద్భుతం ప్రారంభమవుతుంది నైలు నది ఒడ్డున. నైలు లేకపోతే ఈజిప్ట్ లేదు. ప్రతి సంవత్సరం నది వరదలు భూమిని సారవంతం చేసేవి. వ్యవసాయం అభివృద్ధి చెందింది. గ్రామాలు పట్టణాలయ్యాయి, పట్టణాలు రాజ్యాలయ్యాయి. ఫరావోలు దేవుళ్ళుగా భావించబడ్డారు. మరణం తర్వాత కూడా జీవితం ఉందని వారు బలంగా నమ్మేవారు. అందుకే మమ్మీఫికేషన్ ప్రారంభమైంది. శరీరాన్ని రక్షించాలి. ఈ మహా పిరమిడ్ నిర్మించిన రాజు పేరు ఖుఫు. ఆయన 4వ వంశానికి చెందిన ఫరావో. అతని పాలన సుమారు 23 సంవత్సరాలు. తన మరణం తర్వాత కూడా తన పేరు శాశ్వతంగా నిలబడాలని అతను ఈ మహా సమాధిని నిర్మించాడు. ఈ పిరమిడ్లలోని గిజా వద్ద నిర్మాణమైన ఖుఫు, ఖఫ్రే, మెంకార్ పిరమిడ్లు చాలా పెద్దవి. ఈ పిరమిడ్లు చాలా ఎత్తు, వెడల్పు కలిగినవి. ఈ పిరమిడ్స్ ఆఫ్ ఈజిప్ట్ ను పిరమిడ్స్ ఆఫ్ గిజా అని కూడా పిలుస్తారు. ఈ పిరమిడ్లు చియాప్స్, చిప్సెరన్, మైసినన్ అనే ముగ్గురి పేర నిర్మించబడ్డాయి. ఈ మూడింటిలో కూడా అతిపెద్ద పిరమిడ్ చియాప్స్ పేర నిర్మాణమైంది. దీనిని గ్రేట్ పిరమిడ్ అంటారు. దీని భూతలం 5,70,000 చదరపు అడుగులు, అంటే 53,000 చదరపు మీటర్లు ఉంటుంది. నిర్మాణంలో 23 లక్షల సున్నపు రాళ్లను, ఇటుకలను వాడారు. ఒక్కో ఇటుక 2.5 టన్నుల బరువు కలది. ఒక్కో ఇటుక లేక ఘనం 3 చదరపు అడుగుల వైశాల్యం ఉంది. గ్రేట్ పిరమిడ్ నిర్మాణ శైలిలో కూడా చాలా ఖచ్చితమైన కొలతలు పాటించారు. పిరమిడ్ భూతలం 4 వైపులా పొడవు సరాసరి 755 అడుగులు. భూతల రేఖలలో మరీ పొట్టి 8 అంగుళాలు లేదా 20 సెంటీమీటర్ల మాత్రమే. 4 మూలాలు ఖచ్చితమైన సమకోణంలో ఉన్నాయి. కాకపోతే 1 డిగ్రీలో చాలా స్వల్పమైన తేడా కనిపిస్తుంది. నక్షత్రాలను బట్టి ఆనాటి పిరమిడ్ నిర్మాతలు లేక నిర్మాణపు పనివారు తమ కార్యక్రమం నిర్వహించినట్లు భావించవచ్చు. పిరమిడ్ ప్రక్క తలాలను అంతా సూత్రబద్ధంగా నిర్మించడానికి ఖగోళ పరిజ్ఞానం ఉపయోగించి ఉండవచ్చని చెప్పేవారు. కంపాస్ను ఉపయోగించారో లేదో తెలియదు. కానీ డిగ్రీలు అంతా సూక్ష్మ భాగాన్ని కూడా లెక్కలేనట్లుగా నిర్మాణంలో ఉపయోగించడం ఆనాటి పిరమిడ్ నిర్మాణ ప్రవీణుల మేధస్సును విశ్వదకరించడమే కాక ప్రపంచాన్ని ఆశ్చర్యచకితులను చేయడం గమనార్హం. ఎలివేషన్ కోణం 52 డిగ్రీలు, దాదాపు 490 అడుగులు ఎత్తుదాకా ఇదే పద్ధతి పాటిస్తూ నిర్మాణం చేయడం ఆనాటి ఇంజనీర్ల ప్రతిభకు తార్కాణం. నిర్మాణానికి కారణాలు ఏమై ఉంటాయి? ఈజిప్ట్ రాజా వంశానికి చెందిన వారు మరణించినప్పుడు వారి కోసం పిరమిడ్లను నిర్మించాలన్న ప్రతిపాదన చేసి అమలు చేసింది ఇంపోహాన్ అనే వాస్తుశిల్పి. అప్పటి వరకు ఉన్న మస్తాబాలను అంచెంచెలుగా ఒకదానిపైన ఒకటి అమర్చి పైకి వెళుతున్న కొద్దీ పరిమాణం తగ్గుతూ ఒక కొన వద్ద నిర్మాణం ఆగిపోయే విధంగా రూపకల్పన చేశాడు. ఈ నిర్మాణానికి పిరమిడ్ అని పేరు పెట్టడం జరిగింది. పిరమిడ్ల నిర్మాణానికి ఫోరో వంశస్థులు రాజ్యమేలుతున్న కాలం స్వర్ణయుగం లాంటిది. అత్యంత గొప్ప పిరమిడ్ అయిన గిజా మరికొన్ని అద్భుతమైన పిరమిడ్ల ఫారాలలో కాలంలో నిర్మించబడ్డాయి. తదనంతర కాలంలో ఫారోల ప్రభావం తగ్గుముఖం పట్టడం, పెద్ద పెద్ద నిర్మాణాలకు అవసరమైన వనరులను చేకూర్చలేకపోవడంతో తక్కువ సాంకేతిక విలువలతో కూడిన చిన్న చిన్న పిరమిడ్లు మాత్రమే కట్టారు. పిరమిడ్ల ఆకృతి గురించి పలు నమ్మకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈజిప్షియన్ల నమ్మకం ప్రకారం రాత్రిపూట ఆకాశంలో కనబడే దట్టమైన నల్లని ప్రాంతం భూమికి, స్వర్గానికి మధ్య అడ్డుగోడ లాంటిది. పిరమిడ్ చివర సన్నని అంచు సరిగ్గా ఆ దట్టమైన అడ్డుగోడలకు సూచించబడి ఉంటుంది. పిరమిడ్ మధ్యలో భద్రపరిచి ఉన్న గొప్ప వంశస్థుల మృతదేహం నుండి వారి ఆత్మ పిరమిడ్ ద్వారా ప్రయాణించి
సన్నని మొన నుండి బయటకు వచ్చి ఆ అడ్డుగోడలను ఛేదించి స్వర్గంలోకి ప్రవేశించి దేవతలను చేరుకుంటుంది అని వారి యొక్క నమ్మకం. చనిపోయిన వారికి చిహ్నంగా భావించే సూర్యాస్తమయం జరిగే నైలు నది తీరాన అన్ని పిరమిడ్లు నిర్మించబడ్డాయి. ఏటవాలుగా ఉండే పిరమిడ్ ప్రక్కతలాలను సూర్యకిరణాలుగా భావిస్తారు. చనిపోయిన మహారాజు ఈ కిరణాలనే సోపానాలు సాయంతో స్వర్గాన్ని చేరుకోగలడని వారి యొక్క విశ్వాసం. చనిపోయిన వారి ఆత్మ స్వర్గానికి చేరడానికి కొంతకాలం పడుతుందని ఈజిప్టు వారు దృఢంగా నమ్ముతారు. అందుకని తమ మహారాజులైన ఫరోక్స్ స్వర్గం చేరడానికి మరణాంతరం చేతనైతే సాయం చేస్తా అన్నారు. వారు తమ ప్రభువులను దేవతలుగా భావించి ఆరాధించడం వారి సాంప్రదాయం. సమాధి గదిలో మమ్మీఫైడ్ అంటే మమ్మిగా తయారు చేసిన శవానికి దానిని భద్రపరిచి శవపేటికలో వీలైనంత ఎక్కువ బంగారం, వెండిలను, అధిక పరిమాణంలో ఆహార పదార్థాలు, దుస్తులను ఉంచుతారు. కొన్ని సందర్భాలలో వ్యక్తిగత సేవకులను కూడా ఆ సమాధుల్లోనే ఉంచుతారు. ఆ ఫరోక్స్ తో పాటు మరణాంతర గూఢ రాజుగారి సేవకులను వారి అవసరం ఉంటుందనే ఒక నమ్మకానికి ఇదో చిహ్నం. ఇలా శవపేటికలను భద్రపరిచే సమాధి గదుల గోడలను వివిధ పెయింటింగ్స్ తోనూ పిరమిడ్కు సంబంధించిన వంశ వృక్షాలు, ముత్తాత, తాత, తండ్రి, పినతాత మొదలైన వంశీకుల వివరాలతోనూ అలంకరిస్తారు. వారు పునర్జీవులుగా మారవచ్చు అని నమ్మకం. ఇలా గోడలపై అలంకరించడం వల్ల మరణించిన రాజు లేక రాణి పునర్జీవితులై కావచ్చు, లేదా మరణాంతరం కూడా జీవంలో ఉండే అవకాశం కలగవచ్చు, లేదా కొన్ని మంత్రాలు, తంత్రాలకు, అద్భుత శక్తులకు నిలయంగా భావిస్తారు. ఈజిప్టు వాసులకు దేవతలు అనేక రూపాల్లో ఉంటారు. మనుష్య రూపంలో, జంతు రూపంలో, వాస్తు రూపంలో, వస్తు రూపంలో దేవతలు ప్రకృతి శక్తులను కలిగి ఉంటాయి. ఈ గ్రంథాలు, కాగితాలు వల్ల మనకు ప్రతిరూపాలను సమాధి గోడలపై ఏర్పాటు చేస్తారు. ఈ సమాధి గదిలో ఒక పక్క బుక్ ఆఫ్ ది డెడ్ మరణించిన వారి గురించి వివరాలను పొందుపరిచిన గ్రంథాన్ని శవపేటికలో మృతదేహం పక్కనే ఉంచుతారు. ఈ గ్రంథంలో కాగితాలు పైన వ్రాసిన మంత్రాలు ఉంటాయి. అవగాహన చేసుకునే అవకాశం ఏర్పడింది. ఆ కాలంలో ఈజిప్ట్ పరిస్థితులు. ఆ సమయంలో ఈజిప్ట్ ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన నాగరికతలలో ఒకటి. వ్యవసాయం నైల్ నది వల్ల బలంగా ఉండేది. వేలాది కార్మికులు, క్రమబద్ధమైన పరిపాలన, ఖగోళ శాస్త్ర పరిజ్ఞానం. పిరమిడ్ నిర్మాణం ఒక జాతీయ ప్రాజెక్ట్ లాంటిది. ఇది బానిసలతో కాదని అనేక పురావస్తు ఆధారాలు చెప్తున్నాయి. సీజనల్ కార్మికులు, రైతులు పాల్గొన్నారు. ఈ నిర్మాణంలో ఎంత బ్లాక్స్ వాడారు? అంచనా ప్రకారం దాదాపు 2.3 మిలియన్ రాతి బ్లాక్స్. ప్రతి బ్లాక్ సగటున 2.5 టన్నులు, కొన్ని వరకు 70 టన్నుల బరువు. మొత్తం బరువు సుమారు 6 మిలియన్ టన్నులు. ఇంత భారీ నిర్మాణం కేవలం 20 సంవత్సరాల్లో పూర్తి చేశారంటారు. రోజుకు సుమారు 300-400 బ్లాక్స్ అమర్చాలి. ఇది సాధ్యమేనా? నిర్మాణ రహస్యం ప్రకారం మిలియన్ రాళ్లు ఎలా మోశారు? 2.3 మిలియన్ రాళ్లు ఎలా మోశారు? అప్పట్లో క్రేను లేదు, ట్రక్కులు లేవు, ఇంజన్ లేదు. అయితే ఎలా? కొన్ని ఆధారాలు చెబుతున్నాయి. రాళ్లను చెక్క స్లైడ్ పై పెట్టి లాగేవారు. ముందుకు ఇసుకపై నీళ్లు పోసి ఘర్షణ తగ్గించేవారు. నైలు నది ద్వారా రాళ్లు పడవలో తరలించేవారు. ఇది శ్రమతో సాధ్యమే అని శాస్త్రవేత్తలు అంటారు. ఒక సిద్ధాంతం ర్యాంప్ థియరీ. పిరమిడ్ చుట్టూ భారీ మట్టి ర్యాంప్ నిర్మించారు. ఆ ర్యాంప్ పై రాళ్లు లాగి ఎక్కించారు. పైకి ఎక్కే కొద్దీ ర్యాంప్ పొడవు పెంచారు. కొంతమంది సర్పిలాకార ర్యాంప్ అన్నారు, మరికొంతమంది నేరుగా ముందు వైపు ర్యాంప్ అన్నారు. కానీ ఇంత భారీ ర్యాంప్కు ఆధారాలు ఎక్కడ? ఏలియన్స్ థియరీ ప్రకారం ఇక్కడే మిస్టరీ మొదలవుతుంది. కొంతమంది నమ్ముతారు అప్పటి మనుషులు ఇంత ఖచ్చితత్వంతో నిర్మించలేరు కాబట్టి ఇది ఏలియన్స్ నిర్మించారని అంటారు. ఉత్తర దిశకు దాదాపు ఖచ్చితంగా సరిపోతుంది. పొడవు, కోణం గణితపరంగా అద్భుతం. భూమి పరిమాణాలకి సంబంధం ఉందంటారు. అందుకే ఏలియన్స్ సాయం చేశారేమో అన్న సిద్ధాంతం కూడా ఉంది. కానీ శాస్త్రవేత్తలు దీన్ని పూర్తిగా ఖండిస్తారు. ఖచ్చితమైన దిశలతో ఎలా సరిపోల్చారు? గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా 4 వైపులా దాదాపు పరిపూర్ణంగా ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర దిశలను సరిపోర్చారు. ఎలా? అప్పటి ఈజిప్షియన్లు నక్షత్రాల ఆధారంగా కొలిచారని భావిస్తున్నారు. ప్రత్యేకంగా ధృవతారల స్థానాన్ని ఉపయోగించి అలైన్మెంట్ చేశారు అంటారు. ఇది వారి ఖగోళ పరిజ్ఞానాన్ని చూపిస్తుంది. 4500 సంవత్సరాల తర్వాత కూడా గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా మనకు ఒక ప్రశ్నగా ఉండిపోయింది. మీరు నిజం కనుగొన్నారు అనుకుంటారా? లేదు. లోపల ఉన్న రహస్యం. బయట నుంచి చూస్తే ఇది కేవలం రాళ్ల గుట్టలా కనిపిస్తుంది. కానీ లోపలికి అడుగుపెట్టిన క్షణం నుంచి ఇది ఒక గందరగోళ లాబిరింత్గా మారుతుంది.
కింగ్స్ ఛాంబర్. గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా లోపల అత్యంత ప్రసిద్ధి గది కింగ్స్ ఛాంబర్. పూర్తిగా గ్రానైట్ రాళ్లతో నిర్మించబడింది. మధ్యలో ఒక భారీ రాతి సార్కోఫాగస్ ఉంది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆ సార్కోఫాగస్ ఖాళీగా ఉంది. ఇంకొంతమంది అంటారు అక్కడి నుంచి అది మాయమై వేరే రహస్య ద్వారం నుండి బయటికి వెళ్ళిందని అంటారు. ఫరావో ఖుఫు కోసం నిర్మించారని చెబుతారు, కానీ ఆయన మమ్మీ ఎక్కడ అనేది ఇంతవరకు తెలియదు. కొంతమంది అంటారు పిరమిడ్ దోపిడీకి గురైందేమో అని, మరికొందరు అంటారు అసలు ఇది సమాధి కాదేమో అని. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే కింగ్స్ ఛాంబర్ పై భాగంలో 5 రిలీవింగ్ ఛాంబర్స్ ఉన్నాయి. వాటి ప్రయోజనం ఏమిటి? భారం తగ్గించడానికా లేదా మరేదైనా రహస్య ప్రయోజనమా? హిడెన్ ప్యాసేజెస్. పిరమిడ్ లోపల సూటిగా వెళ్లే దారి ఉండదు. ఎగువకు వెళ్లే దారి, దిగువకు వెళ్లే దారి, మధ్యలో మూసివేసిన మార్గాలు. 1993లో ఒక చిన్న రోబోట్ గోడ వెనుక ఉన్న సాఫ్ట్ ని కనుగొనింది. అది ఒక చిన్న రాతి తలుపు దగ్గర ఆగిపోయింది. ఆ తలుపు వెనక ఏముంది? ఇప్పటికీ పూర్తి సమాధానం లేదు. ఇటీవల కనుగొన్న ఖాళీ గది. 2017లో స్కాన్ పిరమిడ్ ప్రాజెక్ట్ ద్వారా ఒక సంచలన విషయం బయటపడింది. మ్యూయాన్ స్కానింగ్ టెక్నాలజీ ఉపయోగించి పిరమిడ్ లోపల ఒక భారీ ఖాళీ ప్రదేశం ఉందని గుర్తించారు. దాదాపు 30 మీటర్ల పొడవు గ్రాండ్ గ్యాలరీ పైన ఉంది. కానీ అక్కడికి దారి లేదు. ఇది నిర్మాణంలో భాగమా లేదా ఇంకా కనుగొనని రహస్య గది ఉందా? మమ్మీలు ఉన్నది నిజమా? ఇది అసలు సమాధి అయితే ఫరోవో యొక్క మమ్మీ ఎందుకు లేదు? ఈజిప్ట్లోని ఇతర పిరమిడ్స్లోని మమ్మీలు దొరికాయి, కానీ ఇక్కడ ఖాళీ సార్కోఫాగస్ మాత్రమే. కొంతమంది సిద్ధాంతం ఖుఫు శరీరాన్ని రహస్యంగా మరో చోటికి మార్చి ఉండొచ్చు అని, మరికొందరు ఇది అసలు సమాధి కాదు, ఇది ఒక శక్తి కేంద్రం అని అంటారు. ఇంకొంతమంది ప్రకారం అప్పుడు ఖుఫును సమాధి చేసేటప్పుడు అతని సమాధితో పాటు బంగారం, వెండి డబ్బులను ఆ సమాధిలో వేశారని, ఆ డబ్బు బంగారం కోసం దొంగలు ఆ సమాధిని అక్కడి నుంచి మాయం చేశారని అంటుంటారు. శాస్త్రం వర్సెస్ మిస్టరీ. ప్రపంచంలోని ఎక్కువ మంది ఈజిప్షియన్లు చెబుతున్నది ఇది ఖచ్చితంగా ఖుఫు సమాధినే అని అంటారు. నిర్మాణం ర్యాంప్ సిస్టమ్ ద్వారా జరిగింది. ఖాళీ గదులు నిర్మాణ స్థిరత్వం కోసం. వారి దృష్టిలో ఇది ఒక అద్భుత ఇంజనీరింగ్ కృతి మాత్రమే. కుట్ర సిద్ధాంతాలు ఏమి చెప్తాయంటే ఇంటర్నెట్లో మరో కథ ఉంది. ఏలియన్స్ నిర్మించారట. కొంతమంది పిరమిడ్ను ఓరియన్ నక్షత్ర రాశితో పోలుస్తారు. ఇది భూమి మీదున్న నక్షత్ర సమూహాలనికి సరిపోలుతుందట. ఇది ఒక పవర్ ప్లాంట్ అయి ఉండొచ్చట. భూమి యొక్క మ్యాగ్నెటిక్ లైన్స్ కలిసే ప్రదేశం, లోపల ఎనర్జీ నిల్వ చేసే నిర్మాణం. శాస్త్రం దీనికి ఆధారాలు చూపించలేకపోయింది, కానీ పూర్తిగా ఖండించలేకపోయింది. శాస్త్రం ప్రకారం ఈ పెద్ద పెద్ద రాళ్లను నైలు నది ద్వారా పడవలలో తీసుకొచ్చారని చెప్తారు. ఓకే, కానీ పిరమిడ్కి నైలు నదికి మధ్య దూరం 10 కిలోమీటర్ ఉంది. ఆ నైలు నది నుండి పిరమిడ్ వరకు 100 టన్నుల బరువున్న రాళ్లను ఎలా తీసుకొచ్చారు? ఇది ఒక్క ప్రశ్న. ఆ పిరమిడ్ చుట్టుపక్కల 500 కిలోమీటర్ల దూరం వరకు పెద్ద పెద్ద రాళ్ల గుట్ట ఒకటి కూడా లేదు. అంటే అంత దూరం నుండి నైలు నది కూడా అంత దూరం వరకు లేదు. అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఆ పెద్ద పెద్ద రాళ్లను? ఇదొక ప్రశ్న. దీనికి సరైన కారణాలు లేవు. ఇది ఏలియన్స్ నిర్మించారని ఆధారాలు లేవు, మనుషులు నిర్మించారని ఆధారాలు లేవు. అయితే నిర్మించింది ఎవరు? మీరు మీ కామెంట్స్ రూపంలో చెప్పగలరు. ఇది ఒక రాజు సమాధి మాత్రమేనా, లేదా మనం ఇంకా అర్థం చేసుకొని ఒక ప్రాచీన టెక్నాలజీ ఉందా? గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా 4500 ఏళ్ల తర్వాత కూడా ఇంకా ప్రశ్నలు అడిగే నిర్మాణంలోనే